వాళ్ళు రీక్రియేట్ చేస్తున్నారు హిస్టరీని. సిరాజుద్దౌలా టైంలో ఉన్న బెంగాల్ మనకి మళ్ళీ తీసుకురావాలి, అది జరగదు, మన అందరు తెలిసిందే. పైప్ డ్రీమ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ హత్య ఇప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళు ఏమో అలెజ్ చేస్తున్నారంటే ఇది ఇండియా చేపించారు, ఎందుకంటే ఇండియా వ్యతిరేకంగా స్పీచ్లు ఇచ్చారు కదా, దానికోసం చేపించారు. ఏ ప్రూఫ్ లేదు, ఏం లేదు, ఒట్టిగా అలిగేషన్స్. దాంట్లో మెయిన్ షూట్ చేసిన మనిషిని పట్టుకున్నారు, ఈజ్ బంగ్లాదేశీ. ఇంకోటేమో డ్రైవర్, 2-వీలర్ డ్రైవర్, ఈయన ఒక ఈ రిక్షాలో పోతున్నప్పుడు షూట్ చేశారు వాళ్ళు. సెకండ్ ఏమో 2-వీలర్ డ్రైవర్ ఎవరు ఉన్నారు వాడిని కూడా పట్టుకుంటారు ఇప్పుడు. కానీ అలిగేషన్ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు చంపేసిన వాళ్ళంతా ఇండియాలో ఉన్నారని చెప్పి మీరే పట్టుకున్నారు, మీ దగ్గర ఉన్నారు, మీ పోలీసు వాళ్ళు అంటున్నారు మేము పట్టుకున్నాం, మళ్ళీ మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు మీరు? సో ఒక యాంటీ ఇండియా యాటిట్యూడ్ని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నారు దీంట్లో చాలా మటుకు. లాస్ట్ 1 ఇయర్లో షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ బంగ్లాదేశ్లో చాలా పెరిగింది. మొహమ్మద్ యూసుఫ్కి అసలు కంట్రోల్ లేదు, ఆయన ఏం చేయరు, ఒక సంతకం కూడా పెట్టలేరు. బంగ్లాదేశ్ ఇప్పుడు జరగబోయేది 2 మెయిన్ థింగ్స్ కవిత గారు. ఒకటి ఎలక్షన్, రెండోది రెఫరెండం. ఇది మన ఇక్కడున్న మీడియా కూడా ఎక్కువ కవర్ చేయలేదు. ఎలక్షన్ జరగబోతుంది, దానికి షేక్ ఖలీదా జియా వాళ్ళ పార్టీ BNP పార్టిసిపేట్ చేస్తున్నారు మేజర్గా, ఎందుకంటే అవామీ లీగ్ని బ్యాన్ చేసేసారు షేక్ హసీనా వాళ్ళ పార్టీని. అక్కడ కార్డర్ బేస్ పార్టీ ఉన్నది BNP ఒకటే, వాళ్ళ అపోనెంట్స్ అనేది ఎవరు లేరు. జమాయతే ఇస్లామీ వాళ్ళు ఉన్నారు, కొంత స్టూడెంట్ యూనియన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలిగేషన్ ఏంటంటే ఖలీదా జియా కొడుకు ఇవాళ ల్యాండ్ కావాలండి, ఎస్టర్డే ఫ్రైడే యువర్ సపోజ్ టు ల్యాండ్, అదే రోజు ఈ రైట్స్ జరిగింది అక్కడ. ఆయన బహుశా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు ట్రిప్, వాళ్ళు అక్కడ రాకూడదు, ఇంకొక పార్టీ కూడా అక్కడ ఉంటుంది. ఎందుకంటే అగైన్ BNP అనే ఒక పార్టీ ఖలీదా జియా పార్టీ లాగానే ఇంకొక పొలిటికల్ పార్టీ, వాళ్ళని కూడా ఇక్కడ రాని షేక్ హసీనా లాగా తయారవుతారని చెప్పి వీళ్ళకి భయం ఉంది అక్కడున్న లోకల్ ఇస్లామిక్ పార్టీస్కి. వాళ్ళకు బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ నేషన్ చేయాలని ఉంది స్ట్రాటజీ, జమాయతే ఇస్లామీ ఎస్పెషలీ. సో యంగ్స్టర్స్ని వాడుకుంటున్నారు దానికోసం. ఇప్పుడు జరిగిన ఈ హత్య తర్వాత, ఇప్పుడు జరిగిన గొడవల్లో తగలబెట్టే అధ్యక్షులంతా ఎవరి ఇమేజ్ దెబ్బతిందంటే బంగ్లాదేశ్దే. ఇప్పుడు బాండీ బీచ్ ఒక షూటింగ్ తర్వాత మన అందరూ తెలిసింది ఒక యాంటీ ఇస్లామిక్ యాటిట్యూడ్ వెస్ట్లో నడుస్తుంది. అది ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇంత ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది బస్మాసులాగా మన మీద తీసుకొచ్చి పెట్టేశాడు, మన తల మీద చేపెట్టాడని. సేమ్ హ్యాపెండ్ ఇన్ UK. యూరోప్ కూడా అదే ఇప్పుడు ఆ భయంలో ఉన్నారు. యూరోప్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్లు ఎవరైనా అటాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది, న్యూయార్క్లో కూడా. సో సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఈ 2 పర్టికులర్ క్రూషియల్ దాంట్లో ఒకటి ఎలక్షన్, బహుశా అది పోస్ట్పోన్ కావచ్చు ఇప్పుడు. రెండోది రెఫరెండం. ఈ రెఫరెండం అంటే జూలై చార్టర్ అని చెప్పి వీళ్ళొక చార్టర్ తీసుకొచ్చారు. చార్టర్ అంటే లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ అని చెప్పొచ్చు. ఆ చార్టర్ని ప్రజల ముందు పెడుతున్నారు. దాంట్లో చాలా ఉన్నాయి కండిషన్స్. ఒకటి, అక్కడ ఉన్న ప్రధానమంత్రికి ఎక్కువ పవర్లు ఇవ్వకూడదు, వాళ్ళకి భయం ఉంది ఖలీదా జియా వాళ్ళ పార్టీ వాళ్ళ కొడుకు ఇంకొక షేక్ హసీనా లాగా తయారవుతాడేమో అని. సో ఎక్కువ పవర్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ అనే పోస్ట్ కూడా పెడుతున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఎలక్షన్ జరిగిన తర్వాత మన లోక్సభ రాజ్యసభ లాగా పెట్టుకుందాం మనం. లోక్సభ ఎలక్షన్స్ వాళ్ళ వైపు నడుస్తున్నప్పుడు దాంట్లో ఎలక్ట్ అయిన ఎంపీలు మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ BNPకి రేపు బహుశా 35% ఓట్లు వచ్చినాయి, లేకుంటే 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు అప్పర్ హౌస్ వాళ్ళ రాజ్యసభకి లేదు, వాళ్ళకి ఇప్పుడు క్రియేట్ చేయాలి, వాళ్ళు 40% మందిని నామినేట్ చేయొచ్చు. మాకు గుడ్ ఐడియా యాక్చువల్, మనం కూడా చేయాల్సింది ఇక్కడ. అట్లనే ఏ పార్టీకి ఎన్ని పర్సంటేజ్ వస్తుందో వాళ్ళంతమందిని నామినేట్ చేసుకోవచ్చు వాళ్ళ వైపు నుంచి. ఎలక్షన్ లేదు, డైరెక్ట్ నామినేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ అప్పర్ హౌస్ కూడా ఫామ్ అయితే అక్కడ 2 పార్లమెంట్ బాడీస్ ఉంటుంది. ఒకటి వాళ్ళు పేరు పెట్టలేదు కానీ దే విల్ బి 2 హౌసెస్, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. దీంట్లో ఈ ఎలక్షన్ నడుస్తూనే అది చేయొచ్చు. సో రెఫరెండం అప్పుడే జరుగుతుంది. రెఫరెండం ఏంటంటే ఇది ఒక కండిషన్, ఇది కావాలన్నా వద్దా అనేది ఈ ఎలక్షన్ తర్వాత వస్తుంది. దట్ డూ యూ వాంట్ ఎ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ చేస్తారు? ఈ అప్పర్ హౌస్ వల్ల ఎలక్ట్ చేస్తారు. అప్పర్ హౌస్ ఎవరు? నామినేట్ చేసిన వాళ్ళు. నౌ వీఆర్ కమింగ్ టు పాకిస్తానీ స్టైల్. పాకిస్తాన్లో ఇదే గేమ్ ఆడారు, ఇదే పాకిస్తాన్ చేయి ఇక్కడ చూపిస్తుంది. పాకిస్తాన్ హెజ్ అ సిమిలర్ సిస్టమ్. దాన్ని చూడండి, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైనా కానివ్వండి, ఆర్మీ వైపు నుంచో జియావుల్ హక్ టైం నుంచో ఎప్పటి నుంచైనా కానీ దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ వాళ్ళ పోస్ట్లో. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి ఒక నెంబర్ ఆఫ్ టర్మ్స్ లైక్ US ప్రెసిడెంట్కి ఇస్తున్నట్లు 2-3 టర్మ్స్ పెడుతున్నారు. దానికన్నా ఎక్కువ మీరు పోటీ చేయలేరు. సో దట్ మీరు ఇంకొక షేక్ హసీనా లాగా తయారవకూడదు. గుడ్ ఐడియా అని చెప్పచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు, మనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ దేశం వాళ్ళు నడిపించుకోవాలి. అది అట్లాంటి చాలా కండిషన్స్ పెట్టారు. ఓకే, కానీ వాళ్ళు ఏమడుతున్నారు, ఒకటే రెఫరెండంలో 12 క్వశ్చన్లు ఉన్నాయి, అన్ని పాయింట్స్కి ఒకటే ఆన్సర్ ఇవ్వాలి మీరు. మీకు దాంట్లో 12లో లేకుంటే 4-6లో మీకు 2 నచ్చకపోవచ్చు. యూ కాంట్ సే నో టు ఇట్. యు ఆర్ గివింగ్ 1 ఆప్షన్ ఓన్లీ, ఎస్.
ఇదే ట్రిక్ పాకిస్తాన్లో జియాల్ హక్ యూజ్ చేశారు వెన్ హీ వాజ్ ద డిక్టేటర్ అబ్సల్యూట్. ఆయన చేసి ఇట్లాంటి ఒక రెఫరెండం పెట్టి దాంట్లో లాస్ట్ వన్ వాజ్ అ సల్యూటేషన్ టు అల్లా. మీరు ఇస్లామిక్ రూల్ దాని గురించి అల్లా గురించి పీస్ బీ అపాన్ హిమ్ అని చెప్పి ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఈ చూసిన వాళ్ళు ఫస్ట్ 13, 14 వాళ్ళకి నచ్చలేదు, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఇది ఉంది, ఇది నో అని చెప్తే మళ్ళీ వాట్ హ్యాపెన్ టు అస్ అని చెప్పి ఎస్ అని కొట్టారు వాళ్ళు. అన్అవాయిడబుల్గా ఉంటుంది అక్కడ. సో దాంట్లో హీ వాజ్ ఏబుల్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ పవర్, ఆ పవర్ ఇచ్చారు జియాల్ హక్కి. అండ్ వన్ గై కేమ్, హీ వాజ్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, హీ వాజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ గై. దాని తర్వాతనే వితిన్ 3 నెలలు అనుకుంటా, 3-4 నెలల తర్వాత జియాల్ హక్ని సిఐఏ వాళ్ళు వాళ్ళ ప్లేన్లో C-130లో బాంబ్ పెట్టేసి పేల్చేసి చంపేశారు. క్రేట్ ఆఫ్ ఎక్స్ప్లోడింగ్ మ్యాంగోస్ అని చెప్పి ఒక స్టోరీ కూడా, బుక్ కూడా వచ్చింది. అక్కడ బవల్పూర్ వెళ్ళినప్పుడు మామిడికాయలు ఉన్న ఏరియా, అక్కడ పెద్ద పెద్ద క్రేట్లు ఎక్కించేశారు జియాల్ హక్ కోసం. దాంట్లో బాంబ్ పెట్టి హీ వాజ్ రిజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఇదే మోడల్ బంగ్లాదేశ్లో రిపీట్ అయింది. ఇప్పుడు యూసుఫ్ ఏమంటున్నారు, నేను ఎలక్షన్ నడిపించి నేను వెళ్ళిపోతా అంటున్నారు. కానీ బంగ్లాదేశ్ ఎకనామిక్ కండిషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు పాకిస్తాన్ కన్నా దారుణ స్థితిలో ఉన్నారు. అక్కడ 2-3 మేజర్ ప్లేయర్స్ ఆడుకుంటున్నారు. ఒకటి యుఎస్, వాళ్ళకి చాలా పెద్ద ప్రెసెన్స్ ఏంటంటే వాళ్ళకి బంగ్లాదేశ్తో సంబంధం లేదు, మాకు చైనాని ట్రాక్ చేయాలి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి, అంటే నార్దర్న్ ఇండియా, మీరు టాప్ ఆఫ్ ద బంగ్లాదేశ్ కూర్చుంటే ఆల్మోస్ట్ యూ కెన్ వాచ్ చైనా ఫ్రమ్ దేర్. ఇటువైపు ఏమో సౌత్ చైనా సీ, చిటగాంగ్ నుంచి చత్తోగ్రామ్ అంటారు, ఇప్పుడు అక్కడి నుంచి మీరు మొత్తం బే ఆఫ్ బెంగాల్ నుంచి సౌత్ చైనా సీ కంట్రోల్ చేసుకోవచ్చు. మయన్మార్లో కూడా 2 బేసులు తీసుకున్నారు యుఎస్, ఆల్మోస్ట్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే ఆ మయన్మార్ చైన్లో లాస్ట్ అండమాన్ నికోబార్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది, కోకో ఐలాండ్స్ అని. బహుశా దీంట్లో ముందు కూడా చెప్పుంటాను నేను ఆ కోకో ఐలాండ్స్ గురించి. ఆ కోకో ఐలాండ్స్ చైనా కూర్చున్నారు అక్కడ. సో యుఎస్ వాంట్స్ టు వాచ్ చైనా, చైనా వాంట్స్ టు వాచ్ యుఎస్, అండ్ చైనా వాంట్స్ టు వాచ్ ఇండియా. పెద్ద జియో పొలిటికల్ గేమ్ నడుస్తుంది ఇక్కడ. సో యుఎస్ ఇంట్రెస్ట్ అది, వాళ్ళకి ఇంకేం ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ పాకిస్తాన్. వాళ్ళకి భారతదేశం మీద చేయాల్సిన స్టేజింగ్ పోస్ట్, ప్రొటెస్ట్ కానివ్వండి, మిలిటరీ అడ్వెంచర్ అయితే చేయరు వాళ్ళు, అది చాలా క్లియర్. ఎందుకంటే ఏమైనా చేస్తే, ఇప్పుడు నిన్ననే మనం మణిపూర్లో కొత్త బ్రిగేడ్ ఫార్మేషన్ పెట్టాం. అది కాకుండా కొన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఓపెన్ అప్ చేసాం మనం అటువైపు, నార్త్ ఈస్ట్, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ వైపు. సో వీఆర్ స్ట్రెంగ్థనింగ్ ఆ సిలిగురి కారిడార్ అని చెప్పి, చికెన్ స్నెక్ ఆ ఏరియా మొత్తం మనం స్ట్రెంగ్థన్ చేస్తున్నాం మనం. వాళ్ళు ఏం చేయరు అక్కడ, నో మిలిటరీ అడ్వెంచర్ చేయరు. కానీ పాకిస్తాన్ కావాలని చెప్పి మన దగ్గర కశ్మీర్లో చేస్తున్నట్లనే కొన్ని టెర్రర్ గ్రూప్స్ మన వైపు పంపించడానికి మొదలు పెడతారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, టెర్రర్ గ్రూప్స్ ఎక్కడ పంపిస్తారు మీరు? పంపిస్తే ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి రావాలి కదా, అక్కడ మొత్తం వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తారా మీరు? చేయలేరు. సో అక్కడ ప్రాబ్లం. సో నార్త్ ఈస్ట్ని ట్రై చేస్తారు బహుశా, అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ గ్రూప్స్ని వాళ్ళకి షెల్టర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పరేష్ బరువా, ఉల్ఫా 2 గ్రూప్ది చీఫ్, ఆయన ఇప్పుడు చైనాలో ఉన్నాడు. ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్, అస్సాం గ్రూప్ అది ఉల్ఫా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, దట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉల్ఫా. పరేష్ బరువా సెకండ్ చీఫ్, ఫస్ట్ ఆయన సరెండర్ చేసేసాడు, సెకండ్ ఆయన కమాండర్గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు చైనాలో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఏమో చైనా నుంచి ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెడదాం అనుకుంటున్నారు, సో దట్ యూ కెన్ స్టార్ట్ అటాకింగ్ ఫ్రమ్ హియర్. కానీ మనం ఊరుకోం, వీ విల్ హిట్ హిమ్ బ్యాక్, దట్ ఫర్ ష్యూర్. అది కాకుండా మిజోరాంలో ఉన్న కొన్ని చిన్న చిన్న ఇన్సర్జెంట్ గ్రూప్స్ కానివ్వండి, మణిపూర్లోని కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్, అట్లనే ఈవెన్ నాగాలాండ్ వైపు ఉన్న గ్రూప్స్, వీళ్ళందరికీ షెల్టర్ బంగ్లాదేశ్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది జరిగితే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఫర్ ఇండియా. కానీ మనం దానికి కూడా మనకు ప్లాన్స్ ఉన్నాయి, యాక్షన్ ఏ కాకుండా ప్లాన్ బి కూడా వర్క్ అవుతుంది మన దగ్గర. ఇది ఓవరాల్ పిక్చర్ చూస్తే కవిత గారు, ఇది ఈ రైట్స్, ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్, అండ్ దాంతోపాటు తర్వాత జరిగే ఎలక్షన్ అండ్ రెఫరెండంలో ఇదన్నీ ఒకటి తర్వాత ఒకటి బంగ్లాదేశ్ ట్రై చేస్తున్నారు. సో కంటిన్యూస్గా లూప్ లైన్లో ఉన్నాయి అన్నీ. కానీ మన వైపు నుంచి వీఆర్ ప్రోయాక్టివ్, మనం బయట ఎక్కువ మాట్లాడము. అజిత్ దోవల్ గారు కానివ్వండి, రా కానివ్వండి, ప్రధానమంత్రి మోదీ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, అమిత్ షా గారు, దే విల్ నాట్ టాక్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్. చేయకూడదు కూడా. మనం ఏం చేయాలో మనం సైలెంట్లీ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ స్ట్రాటజీ మనకు తెలుసు ఎప్పటి నుంచో, అది జియావుల్ హక్ టైం నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు, భుట్టో రిపీట్ చేశారు, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. సో ద సేమ్ 1000 cuts కెన్ నౌ కమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అది మనం ఆపాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. పరేష్ బరువా వస్తే పరేష్ బరువాని ఫినిష్ చేసేసేయండి, కిల్ హిమ్ ఇన్ బంగ్లాదేశ్, నో ప్రాబ్లం. అట్లా కాకుండా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి బంగ్లాదేశ్లో కూర్చొని వాళ్ళని కూడా ఫినిష్ చేశారు. ఎందుకంటే మనం మయన్మార్ ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ మనం చేసిన మయన్మార్ వైపు చేసాం, బిఫోర్ వీ డిడ్ ఉరీ. మనం మయన్మార్ వైపు ఆ మూవీలో కూడా చూపిస్తారు, ఫస్ట్ సెక్షన్ ఇస్ 1 టెర్రరిస్ట్ స్ట్రైక్ ఆన్ 1 క్యాంప్ ఇన్ మయన్మార్. మనం ఇప్పుడు కూడా అదే చేయాల్సింది. మన మిలిటరీ ప్రెజెన్స్ నార్త్ ఈస్ట్లో మనం పెంచుకోవాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు.
మనం బిపిన్ రావత్ అప్పుడు చెప్పారు దట్ వీఆర్ ఫైటింగ్ అ 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పారు. సిడిఎస్ ఆయన బతుకున్నప్పుడు చెప్పారు. అంటే పాకిస్తాన్, చైనా అండ్ నెక్సలైట్స్, అర్బన్ నెక్సలైట్స్, రూల్ సేమ్ థింగ్. సో 2.5 ఫ్రంట్ వార్. నౌ వీఆర్ ఫైటింగ్ ఎ 2.5 ఫ్రంట్ వార్ అగైన్. బట్ నెక్సలైట్స్ ఇప్పుడు లేరు, వాళ్ళ బదులు బంగ్లాదేశ్ వచ్చేసి. సో వీ హ్యావ్ టు ఫైట్ దిస్ వార్. దీంట్లో ఇంకా ఏం ఆప్షన్ లేదు మనకి. స్ట్రాటజిక్గా చేయాలి. వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్ ఇన్ అ ప్యానికీ మూడ్. ఎందుకంటే మనం పొలిటికలీ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. వాళ్ళేమంటున్నా అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి, ఎస్పెషలీ దిస్ గాయ్ హైదీ, ఇండియాస్ హెగమనీ మనం ఆపాలి అంటే బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ మనకు. వీఆర్ అ బిగ్ బ్రదర్, డౌట్ ఏంటి బాస్. మేము బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ కాదు కదా. వీఆర్ ఎ బిగ్ నేషన్. వీ హ్యావ్ న్యూక్లియర్ పవర్, శాటిలైట్, మనకు అన్ని పవర్స్ ఉన్నాయి మనకి. వీ విల్ యూజ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ మన దగ్గర ఉన్నది. అది కాకుండా 3rd లార్జెస్ట్, 4th లార్జెస్ట్ ఎకానమీ, 2nd లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ మనం ఎందుకు వాడుకోదు? వీ విల్ యూజ్ ఇట్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మనం బిగ్ బ్రదర్ యాటిట్యూడ్, మనం ఇండియా మీద డిపెండ్ కాకూడదు. గ్రేట్, మీరు స్టార్టింగ్లో చెప్పారు చూడండి, మెడికల్ వీసాస్. కవిత గారు, నేను ఈ సెక్టర్లో ఉన్నప్పుడు కూడా చూశాను. బంగ్లాదేశ్ ఆ టైంలో, ఐమ్ టాకింగ్ ఆఫ్ 2008, 2009 నుంచి ఆ టైంలో, ఆ పీరియడ్లో బంగ్లాదేశ్ నుంచి మెడికల్ వీసాస్ మ్యాక్సిమం వస్తారు మన వైపు ట్రీట్మెంట్ కోసం. అది హార్ట్ సర్జరీస్ ఉండొచ్చు, మిగతా ప్రొసీజర్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ చెన్నైకి వెళ్తుండే, అక్కడున్న కొన్ని హాస్పిటల్స్, అపోలో లాంటి హాస్పిటల్స్. తర్వాత వాళ్ళు టువర్డ్ అదర్ ఇండియన్ హాస్పిటల్స్ ఆల్సో వాళ్ళు మూవ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దగ్గర మెడికల్ ఫెసిలిటీ అంత తక్కువ ఉందన్నమాట, అబిస్మల్ ఫెసిలిటీస్. సో ఆ పరిస్థితుల్లో మనం ఇప్పుడు మెడికల్ వీసాస్ ఎందుకు ఇవ్వాలి? చాలామంది అంటారు మన దగ్గర ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళు అంటారు, అది కాదు కదా, ఒక చిన్న పిల్ల, చిన్న పాప, ఆమెకి హార్ట్ సర్జరీ. వీ హ్యావ్ సింపతి, డెఫినెట్లీ వీ హ్యావ్ సింపతి విత్ దమ్. బట్ ఇట్లాంటి మన దగ్గర ఉన్న ఒక హిందువుని, బంగ్లాదేశ్ హిందువుని తీసుకొని వాడిని చంపి ఉరేసి వాడిని అంటబెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్. సెకండ్ పార్ట్, మన బంగ్లాదేశ్ నుంచి వీసా ఇవ్వడం బంద్ చేసేసారు టోటల్. వాట్ ఎవర్ మెడికల్, ఎడ్యుకేషన్, టూరిజం ఏదైనా కానివ్వండి, నో వీసాస్ ఫర్ బంగ్లాదేశీస్. మనం కూడా అటువైపు వెళ్ళడం ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్. నెక్స్ట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ షుడ్ స్లోలీ బంగ్లాదేశ్ని స్ట్రాంగులేట్ చేయాలి. ఎకనామిక్లీ ఆల్రెడీ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జూట్, వాళ్ళు అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ జూట్ కొంచెం రా మెటీరియల్ మన దగ్గర నుంచి వెళ్తుంది, వాళ్ళకి తయారు చేసి మనకే అమ్ముతారు మళ్ళీ. అది మనం బంద్ చేసేసాం, మొత్తం కారిడారే క్లోజ్ చేసేసాం మనం. మూడోది పవర్ సప్లై. అదానీ వాళ్ళ కంపెనీ బంగ్లాదేశ్ కోసం స్పెషల్ ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టారు యూపీలో. ఐ థింక్ యూపీ ఆర్ వాజ్ ఇట్ బీహార్, ఐ డోంట్ నో, యూపీ అనుకుంటా. అక్కడ నుంచి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఆ ప్లాంట్ బంగ్లాదేశ్ పవర్ సప్లై చేస్తుంది. 12-14% బంగ్లాదేశ్ పవర్ అక్కడ ప్లాంట్ సప్లై చేస్తుంది. డబ్బులు చాలా ఇవ్వాలి, ఇంకా 500 మిలియన్ ఎంత పేమెంట్ చేయాలో చేయలేదు వాళ్ళు. ఇంకా యూనిట్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంది, 12 రూపాయలు తీసుకుంటున్నారు పర్ యూనిట్ అని చెప్పి గొడవ నడుస్తుంది. షేక్ హసీనా టైంలో సైన్ చేసిన అగ్రిమెంట్తో కట్టారు అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పని చేయొచ్చు, దే కెన్ ఐదర్ బై దట్ ప్లాంట్ ఫ్రమ్ అదానీ ఆర్ అదానీ దగ్గర ఇండియాకి సప్లై చేయమనండి, సబ్సిడీ పెట్టి యూనిట్ కాస్ట్ తగ్గించి ఇక్కడ అమ్మనండి. ఎందుకంటే ఎన్టీపీసీ వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు యూనిట్కి అమ్ముతారు. కానీ బంగ్లాదేశ్ కరెన్సీ వాల్యూ చూసి వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారు అక్కడ. సో ఇండియన్ కరెన్సీలో తగ్గొచ్చు. అది చేస్తే ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్లో పవర్ కట్లు మొదలవుతాయి. అట్ ద సేమ్ టైం అదానీ షుడ్ నాట్ సఫర్ ఎ లాస్. అది మనం చూసుకోవాలి. వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంత ఉందో, వాళ్ళు అక్కడి నుంచి ఎంత తెచ్చుకోవాలో అది మనం ముందుకు తెచ్చుకోవాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ టు ఇండియా ఇస్ హిల్సా ఫిష్, especially